పల్లవి ప్రశాంత్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంచివాడు, చాలా మంచి మనసున్న వ్యక్తి, ఎవరినైనా దగ్గరికి పిలుచుకునే ఒక మంచి హృదయం ఉన్న వ్యక్తి. సో చాలామంది అతను ఫ్రాడ్ అని చెప్పి అతనికి వచ్చే నెగిటివ్ కామెంట్స్ కూడా అతను మంచిగానే రియాలిటీ అయ్యి అతను ఎవరు ఏమనుకున్నా నా గమ్యమే నాది అని చెప్పి తనదంటూ స్టైల్లో ముందుకు సాగుతున్న వ్యక్తి ఒక పల్లవి ప్రశాంత్. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వాడు పల్లవి ప్రశాంత్. ఈరోజు పల్లవి ప్రశాంత్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. బిగ్ బాస్ 7 విన్నర్గా నిలిచాడు. విన్నర్గా నిలిచిన కొన్ని రోజులకు తనకు ఆనందం లేకుండా ఫ్యాన్స్ అది అని చెప్పి తన ఆనందాన్ని దూరం చేశారు. సో ఇప్పుడు కొత్తగా మన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ హీరోగా కొత్త సినిమాలు తీయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. తనకంటూ చాలామంది ఛాన్సెస్ ఇస్తున్నారు హీరోగా చేయాలని చెప్పి. సో పల్లవి ప్రశాంత్ అయితే కొంచెం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడే నేను బిగ్ బాస్ 7 విన్నర్గా వచ్చిన, తొందరలో నేను సినిమా తీసి హీరోగా అయింది, నేను చిన్న రోల్స్ చేసి తర్వాత హీరో కావాలని అనుకుంటున్నాడు. చాలా మంచి మనసున్న వ్యక్తి పల్లవి ప్రశాంత్ అనేవి మీకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా విషయాలు తెలుస్తాయి. అది కాక అతను ఒక నార్మల్ పర్సన్, ఒక లో క్లాస్ నుంచి వచ్చి ఎంతోమందితో సెల్ఫీలు దిగే వ్యక్తి. ఈరోజు తనదంటూ స్టైల్ ట్రెండ్ సెట్ చేసుకుని తనతో సెల్ఫీ దిగడానికి చాలామంది వచ్చే విధంగా తయారైనాడు. బిగ్ బాస్ 7 విన్నర్గా కావడం అంటే చిన్న మాటలు కాదు. పెద్ద గొప్ప ఆర్టిస్టులు, చాలా పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు బిగ్ బాస్ 7 విన్నర్ కాలేకపోయినారు. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ కొత్తగా ఒక కామన్ మ్యాన్గా వచ్చి విన్నర్ కావడం అంటే చాలా గొప్ప విశేషం. ఇదే విధంగా పల్లవి ప్రశాంత్ పడిన కష్టాలు అంతా ఇంత కాదు. తనదంటూ స్టైల్లో తను మట్టి కూడా తినడం వీడియోలు చూడడం జరిగింది. నిజంగా అంటే ఎన్నెన్నో కష్టాలు పడి లాస్ట్కి జై జవాన్ జై కిసాన్ అని తనదైన స్టైల్ చాటి అందరి మనసులలో నిలిచిపోయే వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ అంటే తెలియని వ్యక్తులు అంటూ లేనట్లు తను ట్రెండ్ సెట్ చేయడం అంటూ చాలా గొప్పగా అనిపించింది. నిజంగా పల్లవి ప్రశాంత్ తనదైన స్టైల్లో తనదైన నడక కానీ, తనదైన మాటలు కానీ, తనదైన యాటిట్యూడ్ కానీ, తనదైన ప్రేమ కానీ, అందరితో ఉండే వ్యక్తిత్వం కానీ నిజంగా అంటే ఈజ్ ద గ్రేట్ పల్లవి ప్రశాంత్ అనే విధంగా చాలామంది తనను విమర్శలు చేసినా కూడా తనదైన స్టైల్లో మాత్రం అతను ముందుకు వెళ్తూనే వచ్చాడు. తను అలాగే ముందుకు వెళ్తూ తనదైన స్టైల్లో చాలామంది అభిమానాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో పల్లవి ప్రశాంత్ నిజంగా అంటే చాలా గొప్ప మనసున్న వ్యక్తి అని మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఎవరైనా పల్లవి ప్రశాంత్ గురించి ఎవరైనా రాంగ్గా మాట్లాడుతుంటే దయచేసి పల్లవి ప్రశాంత్ అలా కాదు అని మీరు తెలుసుకోవాలని నేను నిజంగా నా ఫ్రెండ్ అయినా కూడా నేను ఇంతవరకు దీంట్లో వీడియోలు అమర్దీప్ పెట్టడానికి కారణం నిజంగా అంటే వాళ్ళ గురించి రాంగ్గా రావడం వల్లనే దీంట్లో నేను ఇప్పటివరకు అమర్దీప్ పెట్టిన. నిజంగా అంటే నేను పల్లవి ప్రశాంత్ నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్ అయినా నేను పల్లవి ప్రశాంత్ అంటే ఏ రోజు పల్లవి ప్రశాంత్ గురించి నేను నాదైన స్టైల్లో నేను బయట మాట్లాడినానే తప్ప పల్లవి ప్రశాంత్ గురించి ఎక్కడ నేను ఏ విధంగా రాంగ్ మాట్లాడడం జరగలేదు. పల్లవి ప్రశాంత్ చాలా మంచివాడు. అదే కాకుండా నేను చూసిన దాంట్లో అయితే పల్లవి ప్రశాంత్ చాలా జెన్యూన్ పర్సన్. ఎవరైనా కూడా పాజిటివ్ నెగిటివ్ కామన్ థింగ్ ఇది. సో కొంతమంది ఎవరైనా ఏమని అనుకున్నప్పుడు దయచేసి కొంచెం ఇలాంటి వీడియోలు చూసిన తర్వాతనైనా మీ అభిప్రాయాన్ని మార్చుకొని పల్లవి ప్రశాంత్ మంచివాడని అనుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్న ఈ వీడియో ద్వారా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కాన్ నొక్కండి. నాకు ఇంకా కొంచెం మాట్లాడడానికి రాదు, కొత్తగా ట్రై చేస్తున్నా. ఏదున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.